మా ఇంట్ల దేవుళ్ళ దగ్గర పెట్టిన కొబ్బరి కుడక నుండి ఇగ వెజ్ కర్రీలలో కొబ్బరి పొడి వేసుకొని అలవాట్లేదు. దేవుళ్ళ దగ్గర పెట్టేది కాబట్టి నాన్ వెజ్ కర్రీలలోనైతే అస్సలేసుకోవద్దట. ఇగ అప్పుడు ఆలోచిస్తే గుర్తుకొచ్చింది కొబ్బరి రవ్వ లడ్డు. ఇంకేముంది ఒక అరకిలో రవ్వనైతే నెయ్యిలో వేయించుకొని, ఇంకా అట్లనే కొబ్బరిని కూడా పొడి చేసి నెయ్యిలో వేయించుకొని, అప్పటికప్పుడు డ్రై ఫ్రూట్స్ అంటే ఎక్కడికెళ్ళుడు అందుకే ఇంట్లో ఉన్న పల్లీలనైతే వేయించుకొని పొట్టు తీసి వాటిని కూడా నెయ్యిలో వేయించుకొని, ఒక అరకిలో కంటే కొంచెం తక్కువ చక్కెరనైతే ఆనకం బట్టి వీటి మూడింటిని కూడా ఆ చక్కెరలో కలుపుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే. పాపం మా ఆయన నేను పల్లీలు వేయించేటప్పుడే చెప్పిండు నాకు కాలికి పుండయింది లడ్డూలలో పల్లీలెయ్యకని. కానీ మనకు టేస్ట్ ముఖ్యం కదా! అందుకే పల్లీలు వేసే లడ్డూలు చుట్టినా. ఇంగ చూడండి ఆ లడ్డూలు అయిపోయే వరకి "నువ్వు తినడానికి ఏయలేవు. వీడియోల కోసమే లడ్డూలు చేసినావు. ఇగ నువ్వే తిను" అని ఒకటే సతాయించుడన్నమాట.